మనసు తలుపు తెరిచి ఎదురు చూశా కలల బరువు కనుల ఆరది జ్వాల. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. రివ్యూ సార్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ వెళ్ళాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో 2 ఇస్తుండడం అవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ పాయింట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని నెక్స్ట్ టైం వేసారంటే మీరు ఓవర్ ఫోటోతో వీడియో అనుకున్న అలా ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం హేపిక్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని హేపిక్ యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఓవర్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్ సింబల్ క్లిక్ చేయండి, క్రాప్ సింబల్ క్లిక్ చేయండి, ఏఐ ఎక్స్పాండ్ అనుకో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియోస్ ఉంటాయి, మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకుని జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇవ్వండి. నచ్చిన ప్రాంప్ట్ ఇస్తే అలా జనరేట్ అయిపోతుంది. నేను నార్మల్గా 2x కొట్టేసి జనరేట్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఏ టైప్ కావాలో ఆ టైప్ ప్రాంప్ట్ ఇవ్వండి. లేదంటే మీకు నచ్చిన రేషియో పెట్టుకొని జనరేట్ చేసుకోండి. 1 మినిట్ వెయిట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఇలా వస్తుంది. మీకు నచ్చిన స్టైల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని రైట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఏం చేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ యూజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఫోటో మ్యాప్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంటారు ఇక్కడ ట్రాన్స్ఫర్ సింబల్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటోలన్నీ మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలని ఇక్కడ యాడ్ చేసుకోండి. 1 క్లిక్లో బ్యాక్ అంటే మ్యాప్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ డన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. కెమెరా ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ చేసి క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వివల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. సిమిలర్ గో ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా సిమిలర్ అన్ని టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఏం వేసుకున్న ఫోటోలను యాడ్ చేసుకోండి. ప్లస్ సైన్ చేసి ముందుకెళ్ళి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఫోటోని టోటల్ ఇలా కెమెరా బ్యాక్ సైడ్ డ్రాగ్ చేసి ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా ఫోటోని క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బార్డర్ అండ్ షాడో క్లిక్ చేసి షాడో ఆన్ చేయండి. మీకు రైట్ సైడ్ వల్ల లెఫ్ట్ సైడ్ వల్ల ఆన్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఎక్స్పోజర్ కావాలంటే దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోజర్ అనేది ఇలా మీ ఫోటో దగ్గర ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. గామా క్లిక్ చేసి మీరు ఏ ఫోటో దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్ మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.